హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్గా 1 or 2 days కంప్లీట్ అయిపోయినాయి. 1 or 2 days టార్గెట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉంటారు. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు. కొంతమంది కొన్ని డేస్ తర్వాత జాయిన్ అయ్యారు, కానీ బ్యాకప్లో ఆ క్లాసెస్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు, అంటే ఆ టార్గెట్ని కూడా. అండ్ ఇప్పుడు రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. టిల్ ఎండ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అండ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సజెషన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తే దాంట్లో నేను చేంజెస్ చేయగలుగుతా. అండ్ ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేయగలుగుతా. మనం అకార్డింగ్ టు సిచ్యువేషన్, అకార్డింగ్ టు ప్యాటర్న్ ఏదైనా కొన్ని చేంజెస్, ఏదైనా కొన్ని అప్డేట్స్ వస్తే దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పటివరకు మనకు సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 14 ఏదైతే ఉందో దాని అప్డేట్స్ ఏమీ రాలేవు. అంటే ఇంకా అట్లీస్ట్ 10 days వరకు అయితే ఎగ్జామ్ లేనట్టే. మొత్తానికి జూలైలో మిడ్ వరకు అలా సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి కావచ్చు. ఇప్పటివరకు రాలేదు కాబట్టి నెక్స్ట్ జూలై 10th వరకు ఎగ్జామ్ ఉండదు. అంటే జూలై 15th, 20 ఆ గ్యాప్లో ఉండొచ్చు. మనకు సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ మరీ 1 week 15 days ఏం జరగదు. ఒక 3 రోజులలో 4 రోజులలో అయిపోతుంది. కాబట్టి సీజీఎల్ ఎగ్జామ్ మాత్రం మ్యాక్సిమం మనము ఆగస్ట్లో ఉన్నది అనే థాట్తోనే ప్రిపేర్ అవుదాము. ఒకవేళ సెప్టెంబర్లో ఉంటే ఆగస్ట్లో ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాం మనము. సరే, అప్పటికి మరి మాక్ టెస్టులు మిగిలాయి కదా అనే థాట్ రావచ్చు. ఏం దాని గురించి ఆలోచించకండి, మాక్ టెస్టులు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆగస్ట్కి బదులు సెప్టెంబర్కి వెళ్తే ఎలాగో సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది కదా. సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అయినప్పుడు ఆ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ ఎగ్జామ్లో ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతారో దానికి అకార్డింగ్ మనం కొన్ని చేంజెస్ చేసుకొని, ఎలాగో సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఇంకా కొన్ని మాక్ టెస్ట్లో యాడ్ అయిపోతే ఆ మాక్ టెస్ట్లను రాసుకోవచ్చు. సో మనం ఫ్యూచర్ గురించి ఆలోచించకండి, అండ్ దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ప్రస్తుతానికి ఏదైతే టార్గెట్ ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఏ డౌట్ ఉన్నా ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లోనైనా, గ్రూప్లోనైనా, యూట్యూబ్ కామెంట్లోనైనా, ఎక్కడైనా సరే మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. ఆ డౌట్ని డౌట్ లాగానే ఉంచుకొని మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఆ డౌట్ థాట్ ఒక సైడు ముంగట ప్రిపరేషన్ చేస్తున్నట్టు యాక్ట్ చేయకండి. మీకు మీరు సొంతగా జెన్యూన్గా ఉండండి. మీరు వేరే వాళ్ళకు చూపించడానికి చదవకండి. సో ఈరోజు 1 or 3 day టార్గెట్ చూసుకుందాము. ఈరోజు 1 or 3 day టార్గెట్ చూసుకుంటే ఈ రోజుతో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ పార్ట్లో రెగ్యులర్గా చెప్తున్నా, మనము టిల్ ఎండ్ ఎగ్జామ్ వరకు ప్రతిదీ కవర్ చేయాలి. అటు కరెంట్ అఫైర్స్ అయినా, ఇటు జీకే మొత్తం పార్ట్ అయినా సరే. నార్మల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు సెలెక్షన్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఏమంటారు అంటే, మొత్తం జీకే మీద కంప్లీట్గా నమ్మకంతో ఉండకండి, జీకేలో స్కోర్ చేయలేము అని. నేను కూడా అదే అంట, జీకేలో స్కోర్ 100% చేస్తాం మనము అని మాట ఎవరు చెప్పలేరు. కానీ మీరు ప్రిపరేషన్ 100% ప్రిపేర్ అయిపోవాలి. ఆ రోజు ఏమొస్తే అది మీ లక్ డిపెండెంట్. అంతేగాని మీరు ప్రిపేర్ అవ్వకుండా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్నే పట్టుకొని ఆ రోజు మీ బ్యాడ్ లక్కి జీకే మొత్తం ఈజీ ఇచ్చేసింది అనుకోండి, అందరు జీకేలో మొత్తం స్కోర్ చేస్తారు, మీరు జీకేలో స్కోర్ చేయలేకపోతారు. సో అలాంటిది మనకు జరగకూడదు. కాబట్టి మనం జీకేని అసలు లైట్ తీసుకోకూడదు, కంప్లీట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ స్కోర్ వస్తుందా రాదా అనేది సెకండరీ. మన కష్టపడడం వరకు మన పని, మనము మన కర్మ చేయాలి. ఆ ఫలితం అనేది దక్కుతుందా లేదా అనేది సెకండరీ థింగ్. సో ఫలితాన్ని ఆశించడం గురించి మనం కష్టపడుతున్నాం, ఆశిస్తాం, కానీ దాని గురించి ఇప్పుడే ఆలోచించకండి. ప్రస్తుతానికి మీ కర్మ, మీరు చేయాల్సిన పని, టార్గెట్ని కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా మైనస్ ఉంచుకోవద్దు. మీ బెస్ట్ మీరు ఇచ్చేయాలి. సో ఈ రోజుతో సైన్స్ అండ్ టెక్నాలజీ 4 days కంప్లీట్ అయిపోయినాయి. క్లాస్ వినడం కంప్లీట్ అయిపోయింది, చదవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అది కాకుండా ఇంతకుముందే అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్, డిఫెన్స్, ఇండెక్స్ ర్యాంకింగ్, బుక్స్ అండ్ ఆథర్స్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అండ్ MOU అగ్రిమెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ దాంట్లో ఏదైనా ఇప్పటికీ మీది పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకోండి. ఈ రోజుతో ఈ మంత్ అయిపోయింది. సో నేను డెఫినెట్గా ఇంకా ఈ 3-4 daysలో జూన్ మంత్వి కూడా యాడ్ అయిపోతాయి. సో ఆ జూన్ మంత్వి ఏ టాపిక్స్ అయితే మనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కరెంట్ అఫైర్స్, జూన్ కూడా మళ్ళీ మనం అటెంప్ట్ చేయాలి. దానికి ఏ రోజు అటెంప్ట్ చేయాలి, ఎప్పుడు అటెంప్ట్ చేయాలి అని చెప్పిస్తా. అయితే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, రేపటి నుండి కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. అది మనకు 3 days 4 days నడుస్తుంది. ఒకవేళ 3 days ఉంటే ఆ 3 daysలో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ కొత్త కరెంట్ అఫైర్స్ ఏదైతే జూన్ టెస్ట్ ఉంటుందో అది యాడ్ అయితే అది కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓన్లీ మనం ఇంతకుముందు కంప్లీట్ అయిపోయిన టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవే పెండింగ్ ఉంచాలి. అంతేగాని అవి కూడా ఓన్లీ 170 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసి మిగిలిన 10 questions పెండింగ్ ఉంచొద్దు. జూన్ కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. ఎస్ఎస్ ఇంగ్లీష్ రెగ్యులర్ చెప్పేది, సో అక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మినిమం 5, 10, 15 ఎన్ని క్వశ్చన్స్ కుదురుతాయి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. టైం వేస్ట్ చేయకండి.
ఎక్కడ గ్యాప్ దొరికినా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఇంగ్లీష్ అక్కడ టార్గెట్ ఎక్కువైపోతుంది. సో ఇది అవసరమా అనే థాట్ రావచ్చు. బట్ వొకాబులరీ చాలా పార్ట్ వహిస్తుంది. ఈ ఎస్ఎస్సి ఇంగ్లీష్లో ఉన్న వొకాబ్ మొత్తం మీకు నోటెడ్ అయిపోవాలి. అంటే పీవైకి మొత్తం నోటెడ్ అయిపోతుంది. దాంతోపాటు గ్రామర్ కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాన్ని కూడా లైట్ తీసుకోకండి. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే సమాపన్ 3.0 బ్యాచ్ మనం అభినవ్ రాజ్పుత్ సార్ ఏదైతే చెప్తున్నారో దాన్ని వింటున్నాము. ఈ బ్యాచ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుందాము. సార్ ఎన్ని క్లాసెస్ అయితే 50 అని చెప్పిండ్రో 50 క్లాసెస్ అంటే 2-3 రోజులు కలిపి చెప్తున్నారు. ఒక 40 to 45 క్లాసెస్ అవుతాయి కావచ్చు. మొత్తాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఎగ్జామ్ వరకు ఆగస్ట్ వరకు అది కవర్ అయిపోతే, ఒకవేళ సెప్టెంబర్లో ఉంటే ఇంకోసారి రివిజన్ ఏదో ఒకటి అది అప్పటికప్పటికి ప్లాన్ చేసుకుందాం. అది కాకుండా చాప్టర్ వైజ్ టెస్టులు రాస్తున్నాం. చాప్టర్ వైజ్ టెస్టులలో 65 and 66 ఈరోజు కంప్లీట్ చేయండి. 65 హైట్ అండ్ డిస్టెన్స్ ఉంది, 66 బార్ గ్రాఫ్ ఉంది. 2 కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ జీకే ఈ పీడిఎఫ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 1 వీక్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ మన 2 times రివిజన్ ఏదైతే చెప్పినో మొత్తం అయిపోతుంది. సైన్స్ 3 times రివిజన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఈరోజు రాజ్యసభ అండ్ లోక్సభ సీట్స్ 2nd time రివిజన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంపార్టెంట్ సిటీస్ నిక్ నేమ్స్, ఈ 3 పీడిఎఫ్లు 2nd time రివిజన్ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా జాగ్రఫీ మస్ట్ డూ 200 MCQs ఈరోజు కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు 100 మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏదైతే MCQs ఉన్నాయో 100 MCQs ఉన్నాయి. 100 మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ కాదు. ఆ 100 MCQs, ఈ 200 MCQs, 300 MCQs ఆ పీడిఎఫ్ మొత్తం రివిజన్ చేయండి. ఈరోజు కొంచెం టార్గెట్ ఎక్కువ అనిపించచ్చు. మీకు ఆల్రెడీ చెప్పిన ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ రావచ్చు. అలా వచ్చిన రోజు కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి. టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. టార్గెట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉంచకండి. ఒక్కొక్క రోజు టార్గెట్ కొంచెం తక్కువ కూడా అయిపోతుంది కదా. ఆ తక్కువ అయిన రోజు కొంచెం రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ అంటే మీరు రివిజన్ చేయాల్సిన పని అంతే. కానీ టార్గెట్ ఎక్కువ అయిన రోజు దాన్ని పెండింగ్ ఉంచేసి, టార్గెట్ తక్కువ అయిన రోజు మాత్రం రెస్ట్ తీసుకోవడం, అలాంటి థింగ్స్ చేయకండి. ఎక్కువ అయిపోతే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, తక్కువ అయిపోతే రివిజన్ చేసుకోవాలి, అంతేగాని రెస్ట్ కాదు. నెక్స్ట్ సైన్స్, ఇది పినాకల్ బుక్ చదువుతున్నాం. పినాకల్ బుక్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయింది. ఫిజిక్స్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కెమిస్ట్రీలో 491 క్వశ్చన్స్ ఉంటే ఆల్రెడీ 280 క్వశ్చన్స్ మనం రివిజన్ అయిపోయింది. ఈరోజు ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ యాడ్ చేయలేదు. బయాలజీ చదువుతున్నాం. బయాలజీలో 263 క్వశ్చన్స్ చదవడం అయిపోయింది. ఈరోజు ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ టాపిక్ నుండి 464 to 480 క్వశ్చన్స్ చదవండి. అండ్ కెమిస్ట్రీ 251 to 280 ఈ 30 క్వశ్చన్స్ రివిజన్ చేయండి. మొత్తం చెప్పిన రోజు కంప్లీట్ చేసుకోండి. అంటే మీకు భారం ఉండదు. ఇది కూడా ఇంకొక 15 రోజులు, ఐ థింక్ 14th వరకు సంథింగ్ ఉన్నది. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మన సైన్స్ అక్కడ పీడిఎఫ్లలో 3 times చదివినాం. అండ్ అంతకుముందు టెస్టులు రాయడం అయిపోయింది. ఇప్పుడు పినాకిల్ మొత్తం అయిపోతున్నది. సో చూసుకోండి, మనం సైన్స్ జస్ట్ ఫౌండేషన్ బ్యాచ్ వినలేదు. ఆ ఒక్క రీజన్తో సైన్స్ ఇన్నిసార్లు చదువుతున్నాం. మిగిలిన జీకే ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. మాక్ టెస్టులు రాసినాం. అప్పుడు కాకుండా ఇప్పుడు చాప్టర్ వైజ్లో రాస్తున్నాం. సో ప్రతి పీడిఎఫ్లు చదివినాం. సో ప్రతిదీ మనది రిపిటేషన్తో సహా కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మీరు స్కోర్ చేయాలి. స్కోర్ చేయకుంటే తప్పు పోతే ఎక్కడ తప్పు చేస్తున్నారో దాన్ని రికగ్నైజ్ చేయండి. మీరు ఒక్కసారి మీరు చేస్తున్న తప్పుని దొరకపట్టేస్తే మీ స్కోర్ని ఇంక్రీజ్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. సో ఆ తప్పు ఏందో దొరకపట్టేసి దాన్ని రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ జీకే చాప్టర్ వైజ్ టెస్ట్లలో ఆల్రెడీ 47 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 48 and 49 ఎకనామీ, మనీ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, నెక్స్ట్ మానిటరీ టూల్స్ అండ్ పాలసీస్, ఈ 2 టెస్టులు రాయండి. దాన్ని అనాలిసిస్ చేసుకోండి. టార్గెట్ ఎక్కువ అవుతుంది నాకు తెలుసు, బట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. మిగిలిందే 50 రోజులు. 50 రోజులు కూడా కష్టపడకుంటే ఇంకేం చేయలేము. 50 రోజులు 10 గంటలు అవ్వండి, 12 గంటలు అవ్వండి. టైం చూసి ప్రిపేర్ అవ్వకండి, టార్గెట్ చూసి ప్రిపేర్ అవ్వండి. టార్గెట్ అయ్యేంత వరకు పడుకోకండి. లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసేయండి, లేదంటే లేట్ నైట్ వరకు కూర్చోండి. మీరు ఏ టైంలో చదువుతారు అనేది సంబంధం లేదు. మొత్తానికి టార్గెట్ మాత్రం కంప్లీట్ అయిపోవాలి ఏ రోజు ఆ రోజు. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ 6th, 7th, 8th ఈ 3 మార్కులు కంప్లీట్ చేయండి. ఇవి టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. నెక్స్ట్ అది కాకుండా A to Z వొకాబ్ ఆల్రెడీ చెప్పిన 2 times ఈ 15 రోజులలో రివిజన్ మొత్తం అయిపోతుందని ఈ రోజుతో ఈ రివిజన్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుండి A to Z ఉండదు. A to Z వొకాబ్ ఏదైతే ఉందో దీని రివిజన్ ఉండదు కాబట్టి కొంచెం రిలీఫ్ అవుతారు. అది కాకుండా కాన్సెప్ట్ సిరీస్ 8th క్లాస్ ఆల్రెడీ సార్ చెప్పేశారు. ఆ 8th క్లాస్ ఈరోజు రేపు 2 రోజుల్లో కంప్లీట్ చేయండి. అది కాకుండా కాన్సెప్ట్ షో ఏదైతే కొత్త సిరీస్ స్టార్ట్ అయిందో ఆ కాన్సెప్ట్ షో సిరీస్లో ఈరోజు 4th క్లాస్ కంప్లీట్ చేసుకోండి. సార్ ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేసేసారు. అది ఆ ఫోర్త్ క్లాస్ ఏదైతే కాన్సెప్ట్ షోలో ఉందో అది ఈరోజు ఒక్క రోజులోనే కంప్లీట్ చేయండి. కాన్సెప్ట్ సిరీస్ మాత్రం ఈరోజు రేపు 2 రోజులలో టైం తీసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఏదైతే మనం అని చెప్పుకున్నామో ఇంగ్లీషు, వాటిని సార్ ఈవెన్ ఇప్పుడు యాడ్ చేసినా చేయకపోయినా ఈ 2-3 డేస్ వరకు మనం ఫాలో అవ్వము. రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ మాక్ వచ్చినప్పుడు చెప్పేస్తా. నెక్స్ట్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లో చూసుకుంటే ఈరోజు CGL ఫుల్ మార్క్ 15 రాయండి టెక్స్ట్ బుక్లో.
ఈ మాక్ టెస్ట్లు మనకు చాలా ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వాటి గురించి ఆలోచిద్దాం. ఫుల్ మార్కులకు అయితే ప్రస్తుతానికి మనకి ఎలాంటి వేరే సోర్సెస్ వెతకాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే వీకెండ్లో లైవ్ మార్కులు రాస్తున్నాం అండ్ వీక్ డేస్లో మాత్రమే ఈ మార్కులు రాస్తున్నాం కాబట్టి అంత స్లోగా నడుస్తున్నాయి. ఈరోజు 15th మార్క్ కంప్లీట్ చేసుకోండి. అది కాకుండా ఇంగ్లీష్ ఎస్ఎస్సి సీజీఎల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో, దాంట్లో సీజీఎల్ అడ్వాన్స్ సెక్షనల్ 3rd మార్క్ రాయండి. ఈ అడ్వాన్స్ సెక్షనల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ సార్ రెగ్యులర్గా ఎక్స్ప్లెనేషన్ అయిన క్లాస్ నడుస్తే ఎక్స్ప్లెనేషన్ అండ్ టెస్ట్ ఆర్డబ్ల్యూఏ యాప్లో ఆ మాక్ రాసేద్దాము. రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ సార్దే విందాము. ఇంకా మనకు రేపు ఎల్లుండి 2 రోజులు టైం ఉంది. 2 మాక్ టెస్ట్లు మనం అడ్వాన్స్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసుకుందామంటే టెక్స్ట్ బుక్లో మళ్ళీ రావాల్సిన పని ఉండదు. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న మాక్ టెస్ట్లు అన్నీ మనకి కంప్లీట్ అయిపోతాయి. సో ఇంకా 2 రోజుల వరకు సార్ ఈవెన్ మాక్ టెస్ట్ ఇచ్చినా అప్లోడ్ చేసిన ఎక్స్ప్లెనేషన్ మనం వాటిని 2 days తర్వాతనే ఫాలో అవుతాం. సో 2 days తర్వాత సార్ ఇస్తున్నాడా లేదా చూసి డిసైడ్ అవుతాం ఇంగ్లీష్ గురించి. రీజనింగ్ సీజీఎల్ అడ్వాన్స్ సెక్షనల్ 3 ఈరోజు కంప్లీట్ చేసుకోండి. ఇవి కూడా ఇంకా 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లో నేను రీజనింగ్ సెక్షనల్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేస్తా. మ్యాథ్స్ అప్లోడ్ చేసినట్టే అవి రాసుకోవచ్చు. తర్వాత మ్యాథ్స్ సెక్షనల్ ఫస్ట్ది టెలిగ్రామ్లో ఆల్రెడీ 20 అప్లోడ్ ఉన్నాయి. ఈరోజు రాయండి. జూలై 19th వరకు అయితే ఈ టెస్ట్లు రాస్తారు. దాని తర్వాత ఆలోచించుకుందాము. సో ఈరోజు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా రివిజన్ కోసం యాడ్ చేయలేదు. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అది కాకుండా మీకు ఏదో ఒకటి రోజు రివిజన్ కోసం కామెంట్ చేయమని చెప్తున్నా కదా, ఈరోజు మీరేం చేయండి అంటే నేను ఏదో ముందే ఫిక్స్ అయ్యి రాను కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఆలోచించి ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ పేరు చెప్పేస్తున్నా, మీరు కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ పాలిటీ చేస్తున్నాం కానీ ఎక్స్ట్రా ఏదైనా అడుగుదామా అనే థాట్తోని ఆలోచిస్తున్నా. సో మీరు ఈరోజు కామెంట్ చేయాల్సిన పని ఏంటంటే పద్మ విభూషణ్. ఆల్రెడీ మనం అవార్డ్స్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మీకు రివిజన్ అవ్వాలి, మళ్ళీ మనల్ని మర్చిపోవద్దు. ఇంకా 1 month ఇంకా 40 days కాబట్టి. సో ఈరోజు మీరు కామెంట్ చేయాల్సింది పద్మ విభూషణ్ ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు ఏ ఫీల్డ్, వాళ్ళు ఏ స్టేటు. దాంతోపాటు డబ్ల్యూపీఎల్ తెలుసు కదా, డబ్ల్యూపీఎల్ ఎన్ని సీజన్స్ అయినాయో అన్ని సీజన్స్ విన్నర్స్ చెప్పండి. అయినాయి 3-4 seasons, 4 seasons విన్నర్స్తో పాటు రన్నర్ అప్ ఎవరు, విన్నర్ ఎవరు. అది కాకుండా 2025, 2026 ఐపీఎల్ రెండుటి విన్నర్స్ అండ్ రన్నర్ అప్స్. మీకు 2025 అడగడానికి రీజన్ ఏంటి అంటే మనకు క్వశ్చన్స్ ఓన్లీ 26 నుండి రావు, 25 నుండి కూడా వస్తాయి. అది కాకుండా 2026లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు, మోస్ట్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి, పర్పుల్ క్యాప్ ఎవరికి ఐపీఎల్లో. దాంతోపాటు డబ్ల్యూపీఎల్ కూడా 2026ది. ఇవి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవి అడుగుతున్నది ఓన్లీ 2026 డబ్ల్యూపీఎల్ అండ్ ఐపీఎల్. అండ్ ఏదైతే రన్నర్ అప్స్ అండ్ విన్నర్ ఉన్నారో డబ్ల్యూపీఎల్ అయితే 4 seasons అండ్ ఇది ఐపీఎల్ వచ్చేస్తే ఓన్లీ 25 and 26. విన్నర్ ఒకటే కాదు రన్నర్ కూడా అడుగుతున్నా. ఇంతవరకు కామెంట్ చేయండి, ఆల్రెడీ ఎక్కువ అయిపోతుంది. ఇది కాకుండా ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.